హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో హెడ్ ఓవర్ హిల్స్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో మన హీరోని వాటర్ గోస్ట్ నుండి కాపాడుతుంది కదా. కానీ రెస్ట్ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళని తిట్టి వాళ్ళకు 1 వీక్ ఆ స్కూల్ అంతా వీళ్ళే క్లీన్ చేయాలి అన్న పనిష్మెంట్ని ఇస్తుంది. ఇక వాళ్ళు క్లీన్ చేయడానికి వెళ్తారు. హీరో దగ్గరికి వెళ్తుంటే తను రెస్ట్ రూమ్ లో కనిపించినందుకు అతనికి వియర్డ్ గా అనిపించి నాతో దూరంగా ఉండి మాట్లాడు అని అంటాడు. సో తను అతనికి దూరంగానే ఉండి మాట్లాడుతూ ఉంటుంది. హీరో తనతో నువ్వు అసలు బాయ్స్ రెస్ట్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు, అసలు నా పైన ఎందుకు వాటర్ని స్పిల్ చేసావని అడుగుతాడు. దానికి తను నీ షోల్డర్ పైన కాక్రోచ్ కనిపించింది, అందుకే అలా చేశాను అని అంటుంది. దానికి హీరో నాకు కాక్రోచ్ అంటే అంతగా ఏం భయం లేదు అని అంటాడు. ఇంకొక సైడ్ ఆ పనిష్మెంట్ ఇచ్చిన మిగతా స్టూడెంట్స్ స్టోరేజ్ రూమ్ ముందు కూర్చొని స్మోక్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అతని పేరు జింగ్ హ్యూన్. అయితే ఇతను ఒకప్పుడు ఒక పప్పిని పెంచుకొని ఉంటాడు, కానీ అది చనిపోయి ఉంటుంది. అది చనిపోయినా కానీ దాని ఆత్మ అతని చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ పప్పి స్పీడ్ కి స్టోర్ రూమ్ లో ఒక ఫైర్ గోస్ట్ కనిపించడం వల్ల అది అరుస్తూ ఉంటుంది. జింగ్ హ్యూన్ అతని స్మోక్ కంప్లీట్ చేశాక సిగరెట్ ని కింద పడేసి స్మాష్ చేసి ఉంటాడు. కానీ అక్కడున్న ఫైర్ గోస్ట్ ఆ సిగరెట్ కి ఫైర్ అంటుకునేలా చేసి అక్కడనే ఉన్న కార్డ్బోర్డ్స్ అన్నిటికీ మంటలు అంటుకునేలాగా చేస్తాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి ఆ ఫైర్ ని ఆర్పేసి ఫైర్ గోస్ట్ ని చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ ఫైర్ ని స్టార్ట్ చేసి ఏం చేస్తావు, స్టూడెంట్స్ ని భయపెట్టొద్దు, నువ్వు ఎంత సీరియస్ గా చూసినా నేనేం భయపడను అని తిడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జింగ్ హ్యూన్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు తిడుతుంది నన్నేనా అని అడుగుతాడు. హీరోయిన్ దాన్ని ఎలాగైనా కవర్ చేయాలని చెప్పి అవును మిమ్మల్ని, మీరెందుకు ఇక్కడున్నారు, క్లీనింగ్ ని మొత్తం నేనే చేస్తాను, అక్కడ నుండి వెళ్ళిపోండి అని అరుస్తుంది. సో వాళ్ళు లోపల సంతోషపడి సరే మా పనిని కూడా నువ్వే చేసే అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదంతా హీరో దూరం నుండి వింటూ ఈ అమ్మాయి ఏంటి ఇంత విచిత్రంగా ఉంది అని అనుకుంటాడు. ఆ నైట్ సోయా వాళ్ళ స్పిరిచువల్ మదర్ తన దగ్గరికి వచ్చి నీకు గ్యోనో ఫస్ట్ లవ్ అని అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పావు కదా, సో నేను ఆ ఫ్లవర్ మాస్టర్ శ్యామన్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఆమ్యులెట్స్ ని ప్రిపేర్ చేసి ఇవ్వమని చెప్పాను. ఆమ్యులెట్స్ ని తీసుకొని వచ్చాను, తీసుకో అని హీరోయిన్ కి ఇవ్వగానే అవి తీసుకొని తన స్పిరిచువల్ మదర్ ని హక్ చేసుకొని థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక నెక్స్ట్ మార్నింగ్ ఆ ఆమ్యులెట్స్ ని ఎలాగైనా హీరోకి దగ్గరలో పెట్టాలని సోయా బాగా ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఆమెకి ఏం చేయాలో అర్థం కాదు. అదంతా అబ్జర్వ్ చేస్తున్న జీహో తనకి హెల్ప్ చేయాలని అనుకొని బై యాక్సిడెంట్ లో హీరో డెస్క్ పైన పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ హీరో ఫోన్ ని తీసుకొచ్చేస్తాడు. ఇక సోయా అండ్ జీహో ఇద్దరు బయటికి వచ్చేసి ఆ ఫోన్ కేసులో ఆమ్యులెట్ ని పెడుతూ ఉంటారు. అండ్ అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా స్కూల్ కి వస్తుంది. హీరో కొత్తగా స్కూల్లో ట్రాన్స్ఫర్ అయ్యి జాయిన్ అయ్యాడు కాబట్టి అక్కడ టీచర్స్ ని ఇంకా అతనితో ఉన్న రిమైనింగ్ స్టూడెంట్స్ ని పలకరిద్దామని ఆవిడ క్లాస్ కి వచ్చి రైస్ కేక్స్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక రిటర్న్ వెళ్తున్నప్పుడు సోయా ఇంకా జీహో చేతిలో హీరో ఫోన్ ని చూసి అది మా గ్యోనో ఫోన్ కదా అని అడుగుతుంది. అవును ఇది గ్యోనో ఫోనే, మాకు ఇది దొరికింది, సో అతనికి ఇద్దామని వెళ్తున్నాం అని చెప్తారు. అలా ఆ గ్రాండ్ మాతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే టైంలో క్లాస్ రూమ్ లో హీరో కూడా అతని ఫోన్ ని వెతుకుతూ ఉంటాడు. ఇక మిగతా స్టూడెంట్స్ కొంతమంది హీరో గురించి తెలుసుకోవాలి అని అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని వెతుకుతూ ఉంటారు. సో అతని అకౌంట్ లో కొన్ని పోస్టులను చూసి తను చాలా బాగా ఆర్చరీ ప్రాక్టీస్ ని చేసేవాడు, చాలా గోల్డ్ మెడల్స్ ని కూడా విన్ అయి ఉన్నాడు. ఇంత టాలెంటెడ్ స్టూడెంట్ మన స్కూల్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు, ఏదో గట్టి రీజనే ఉంది దీని వెనక అని అనుకుంటూ ఉంటారు. ఇంకోసారి గ్యోనో ఫోన్ ని వెతుక్కుంటూ బయటికి వస్తాడు. అక్కడే అలా గ్రాండ్ మా తనతో పాటు సోయా అండ్ జీహో కూడా ఉంటారు. ఇక గ్యోనో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే సోయా ఇంకా జీహో అతని ఫోన్ ని రిటర్న్ చేస్తారు. అప్పుడే సోయా గ్యోనోతో మేము నీతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అనుకుంటున్నాం, మీ ఇంటికి రావడానికి ఇన్వైట్ చేస్తావా అని అడుగుతుంది. గ్రాండ్ మా వాళ్ళని ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరూ హీరో వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అప్పుడు జీహో హీరోయిన్ తో ఎందుకు గ్యోనో వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అడిగావంటే మనం క్యాజువల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి నేను అతని రూమ్ లోకి వెళ్ళి ఈ ఆమ్యులెట్స్ ని అతని దగ్గరగా ఉండే ప్లేసెస్ లో పెట్టానంటే నెగిటివ్ ఎనర్జీ నుండి అతని కొంచెమైనా సేవ్ చేయొచ్చు అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్తారు. గ్రాండ్ మా ఇంకా జీహో ఇద్దరు కలిసి మార్కెట్ కి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అతని రూమ్ ఎక్కడా అని అడిగితే నా రూమ్ తో నీకేం పని, ఇక్కడే కూర్చొని వెయిట్ చేయి అని చెప్తాడు. అక్కడ జీహో ఇంకా గ్రాండ్ మా మీట్ కొనడానికి వెళ్తారు.
మీట్ ప్రైజ్లని చూసి గ్రాండ్ మా మనీ లేవు అని ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా అబ్జర్వ్ చేసిన జీహో కావాలని నేను మీట్ తినను అని చెప్తాడు. ఇంట్లో హీరోయిన్ కోసం వాటర్ని హీట్ చేసి వామ్ వాటర్ని తాగమని ఇస్తాడు. హీరోయిన్ ఆ వాటర్ కప్ని పట్టుకొని నా గురించి ఆలోచించి వామ్ వాటర్ని ఇచ్చావా అని టీజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో ఆ కప్ని తీసుకోబోతూ అయితే తాగొద్దు అంటూ కప్ని తీసుకోబోతూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ లేదు నేను తాగుతాను అని గుంజుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో కప్ స్లిప్ అయిపోయి వాటర్ కింద పడిపోతాయి. అలా హీరోయిన్ కూడా హీరో పైన పడుతుంది. కరెక్ట్ గా అప్పుడే గ్రాండ్ మా ఇంకా జీహో ఇంటికి రిటర్న్ వచ్చేస్తారు. ఇంకా ఆ గ్రాండ్ మా వాళ్ళ కోసం చాలా డిషెస్ ని ప్రిపేర్ చేస్తుంది. ఇంకా అందరూ కూర్చొని తింటూ ఉంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు గ్రాండ్ మా హీరో గురించి చెప్తూ కియోనో పేరెంట్స్ అబ్రాడ్ లో ఉంటారు. వాళ్ళు బిజినెస్ లో చాలా బిజీగా ఉంటారు. అందుకే మేమిద్దరం ఇక్కడ ఉంటాం అని చెప్తూ ఉంటుంది. కానీ ఆ గ్రాండ్ మా చెప్పేది అంత అబద్ధమని హీరోయిన్ కి అర్థం అవుతూ ఉంటుంది. సో తను అంటుంది, మా మదర్ నా రియల్ మదర్ కాదు, తను అడాప్ట్ చేసుకుంది. నా చిన్నప్పుడే నా రియల్ పేరెంట్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నీ ఎమోషనల్ గా చెప్తుంది. అది విని వాళ్ళంతా డల్ గా ఉండడం గమనించి వాళ్ళని చిల్ చేద్దామని నా స్పిరిచువల్ మదర్ నన్ను ఎంత బాగా చూసుకున్నా కానీ తనకి వంటలు చేయడం రాదు, నాకైతే అసలు వాటి బేసిక్స్ కూడా తెలీదు అని అంటుంది. ఈరోజే ఫస్ట్ టైం టేస్టీ హోమ్ ఫుడ్ ని తింటున్నాను అని చెప్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. గ్రాండ్ మా తను చేసిన వంటలన్నీ హీరోయిన్ అంత ఇష్టంతో తినడం వల్ల గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వాళ్ళందరూ తినడం అయిపోయాక గ్రాండ్ మా ఇంకా హీరో ఇద్దరు కలిసి డిషెస్ వాష్ చేస్తూ ఉంటారు. జీహో హీరోయిన్ ని నీతో కొంచెం మాట్లాడాలి అని ఒక రూమ్ లోకి తీసుకెళ్లి ఏంటి నువ్వు అడాప్టెడ్ అన్న విషయాన్ని అంత క్యాజువల్ గా చెప్పావు, అసలు కొంచెం కూడా బాధ అనిపించలేదా అని అడిగితే అబద్ధం చెప్పడానికి ఆలోచించాలి, కానీ నేను నిజంగానే అడాప్టెడ్ డాటర్ని, నా మదర్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది, సో నేను ఎందుకు బాధపడాలి అని అంటుంది. వీళ్ళిద్దరు రూమ్ లో మాట్లాడుకునేది హీరో రూమ్ బయట నుంచి వింటాడు. ఇంకా హీరోయిన్ ఆ రూమ్ ని అంతా చూస్తూ ఇది గ్యోనో రూమ్ లాగా ఉంది, మంచి పని చేసావు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చి, ఈ అంబులెన్స్ ని ఎక్కడైనా అతనికి కనిపించకుండా దాచిపెట్టాలి అని చెప్పి పైన ఉన్న బాక్స్ కింద పెట్టాలి అని ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఆ బాక్స్ కింద పడిపోయి అందులోని థింగ్స్ అన్ని బయట పడిపోతాయి. ఆ సౌండ్స్ ని విని హీరో రూమ్ లోపలికి వచ్చి అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నా పర్మిషన్ లేకుండా నా థింగ్స్ ని టచ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటే హీరోయిన్ ఇంకా జీహో ఇద్దరు సారీ చెప్తూ ఉంటారు. జీహో ఇంకా హీరో ఆ థింగ్స్ అన్ని తీసి ఆ బాక్స్ లో పెడుతూ ఉన్నప్పుడు హీరోకి తెలియకుండా టేబుల్ కింద ఉన్న క్లాత్ కింద ఆమ్యులెట్ ని పెడుతుంది. ఇక అప్పుడే హీరోయిన్ కి ష్రైన్ నుండి కాల్ వస్తుంది. ఎందుకంటే ష్రైన్ లో క్లయింట్స్ అంతా షామెన్ అయిన మన హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా హీరోయిన్ జీహోకి ఇంకా హీరోకి నా పార్ట్ టైం జాబ్ కి లేట్ అవుతుంది అని వెళ్తూ ఉంటుంది. కానీ ఆ గ్రాండ్ మా హీరోయిన్ ని ఆపి థ్యాంక్ యూ, మీరు గ్యోనోకి ఇంత కష్టపడి కాపాడుతున్నారు. మేము లాస్ట్ టైం ష్రైన్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న షామెన్ వి నువ్వే కదా, నేను మార్నింగ్ నేను స్కూల్లో గుర్తుపట్టాను. గ్యోనో ఫోన్ కేసులో నువ్వు ఆమ్యులెట్ పెట్టడాన్ని నేను చూశాను, చాలా థ్యాంక్స్ అని గ్రాండ్ మా చెప్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ మీకు కూడా థ్యాంక్స్ అని, నాకు ఇప్పుడు లేట్ అయిపోతుంది, ఇంకొకసారి మీతో మాట్లాడతాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో స్కూల్లోని ఆర్చరీ కోచ్ మార్నింగ్ చూసిన స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ నేను మార్నింగ్ చూసిన స్టూడెంట్ ని ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తూ ఉంటే అతను హీరోని గుర్తుపట్టేస్తాడు. అతను ఆర్చరీలో చాలా గోల్డ్ మెడల్స్ ని విన్ అయ్యాడు కదా, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినట్టున్నాడు. ఇక్కడ కూడా ఎలాగైనా అతని చేత ఆర్చరీ ప్రాక్టీస్ ని చేపియాలి, అసలు ఇక్కడికి నిజంగానే ట్రాన్స్ఫర్ అయ్యాడో లేడో అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అతని ఓల్డ్ స్కూల్ కోచ్ కి కాల్ చేసి మాట్లాడతాడు. ఇంకో సైడ్ స్టూడెంట్స్ అందరూ హీరో గురించి ఒక రూమర్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. హీరో ఓల్డ్ స్కూల్లో అతను ఫైర్ ని స్టార్ట్ చేసి యాక్సిడెంట్ చేయడం వల్ల ఈ స్కూల్ కి వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యాడు అని రూమర్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ రూమర్ వల్ల స్టూడెంట్స్ అందరూ హీరోని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎవ్వరూ అతనితో మాట్లాడకుండా అతని దూరం పెడుతూ ఉంటారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న హీరోయిన్ ఇంకా జీహో అతనితో క్లోజ్ గా ఉంటారు. అతనితో కలిసి లంచ్ కూడా చేస్తూ ఉంటారు. స్కూల్ అయిపోయాక హీరో రిటర్న్ ఇంటికి వచ్చేసరికి గ్రాండ్ మా చాలా డిషెస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నావు అని హీరో అడగగానే ఈ చుట్టుపక్కల్లో నాకు ఒక ఫ్రెండ్ దొరికింది, నాకు ఇవ్వడానికే ఇదంతా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి ఫుడ్ అంతా ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్తూ ఉంటే హీరో గ్రాండ్ మాకి తెలియకుండా తన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. చూస్తే హీరో ఇంకా గ్రాండ్ మా లాస్ట్ టైం వెళ్ళిన శ్రేణిలోకి వెళ్ళి ఆ ఫుడ్ తీసుకెళ్తూ ఉంటుంది.
సో ఇక్కడ గ్రాండ్ మా హీరోయిన్ కోసం ఆ ఫుడ్ ని అంతా ప్రిపేర్ చేసి ఉంటుంది. హీరోయిన్ అదంతా తింటూ ఎంజాయ్ చేస్తూ థ్యాంక్స్ అని చెప్తుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ వెంటనే తన ఫేస్ ని కవర్ చేసుకోవడానికి మాస్క్ ని పెట్టుకుంటుంది. గ్రాండ్ మా ఆ షామన్ కోసమే ఆ ఫుడ్ ని అంతా తీసుకొచ్చింది అని తెలిసి నా దగ్గర నుండి డబ్బులు తీసుకున్నావు, అది సరిపోక ఇప్పుడు మా గ్రాండ్ మా చేత వంట వండించుకొని మరి తింటున్నావా, ఇది అస్సలు కరెక్ట్ కాదని తన మీద అరిచి బయటికి వెళ్ళిపోతాడు. గ్రాండ్ మా హీరోయిన్ కి సారీ చెప్తూ అక్కడ నుండి వెళ్తుంది. అయితే హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతకుముందు గ్యోనో వచ్చినప్పుడు అప్సైడ్ డౌన్ లో కనిపించేవాడు, కానీ ఈసారి మాత్రం అప్సైడ్ డౌన్ తో పాటు అతని చుట్టూ ఫైర్ కనిపిస్తుంది. ఎందుకు? రోజు రోజుకి సిచ్యువేషన్ డేంజర్ అవుతూ వస్తుంది. ఎలాగైనా గ్యోనోని సేవ్ చేయాలి అని అనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది నచ్చక హీరో అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని క్లాస్ రూమ్ లోని డస్ట్బిన్ ని తీసుకొని స్టోర్ రూమ్ దగ్గర ఉన్న ట్రాష్ బిన్ దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ క్లాస్ రూమ్ లోకి రాగానే జీహోని అడుగుతుంది, గ్యోనో ఎక్కడికి వెళ్ళాడు అని. ట్రాష్ బిన్ దగ్గరికి వెళ్ళాడు అని జీహో చెప్తాడు. వెంటనే హీరోయిన్ హీరో బ్యాగ్ ని చెక్ చేస్తుంది. అతని ఫోన్ బ్యాగ్ లోనే ఉండడం చూసి అతను ఫోన్ తీసుకెళ్లలేదు, ఫోన్ లేకుండా స్టోరేజ్ రూమ్ దగ్గరికి వెళ్ళడం అతనికి సేఫ్ కాదు అని అనుకుంటుంది. ఇక్కడ స్టోర్ రూమ్ లో ఉన్న ఫైర్ గోస్ట్ హీరోని చూడగానే అట్రాక్ట్ అయ్యి అతన్ని అటాక్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. అలా స్టోర్ రూమ్ అంతా ఫైర్ స్టార్ట్ అవుతుంది. హీరో ఫైర్ లో ఇరుక్కుపోతాడు. ఆ ఫైర్ ని చూడగానే అతనికి అతని పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అతని ఓల్డ్ స్కూల్లో కూడా ఇలాంటిదే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు హీరోతో పాటు ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంటుంది. అక్కడ హీరో తన్ని సేవ్ చేయలేకపోతాడు. హీరో అదే తలుచుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. అండ్ ఆమె దగ్గర ఉన్న మంత్రించి పెట్టిన సాల్ట్ తో ఫైర్ గోస్ట్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫైర్ గోస్ట్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి జీహో ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో వచ్చి ఫైర్ మొత్తాన్ని ఆపుతాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి హీరోని సేవ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు స్టాఫ్ రూమ్ లో టీచర్స్ తో మాట్లాడుతూ స్టోర్ రూమ్ లో ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు. గ్యోనో విక్టిమ్ అతను ఫైర్ స్టార్ట్ చేశాడు అని అనడం ఏంటి, మేమిద్దరం అతన్ని సేవ్ చేశాము, అతను ఫైర్ ని స్టార్ట్ చేయలేదు, అసలు అక్కడ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అని చెప్తూ ఉంటే ఆ టీచర్ ఆ ఫైర్ ఎలా స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు అని మీరు అంటున్నారు, కానీ గ్యోనో మాత్రం నేనే స్టార్ట్ చేశాను అని చెప్పి అపాలజీ లెటర్ ని రాస్తున్నాడు. మీరు నాతో ఎందుకు వాదిస్తున్నారు, వెళ్ళి అతనితోనే మాట్లాడండి అని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ తో స్టోర్ రూమ్ లో మీరిద్దరూ నా లైఫ్ ని సేవ్ చేశారు, దానికి థ్యాంక్ యూ, కానీ మీరిద్దరూ నాకు దూరంగా ఉండండి, నాతో క్లోజ్ గా ఉండడానికి మీరు ట్రై చేయొద్దు, నాతో మాట్లాడితే మీ లైఫ్లే మిజరబుల్ అవుతాయని చెప్తాడు. దాని తర్వాత హీరో కోచ్ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడాలి అని చెప్పి పిలిచారు కదా, కానీ నాకు ఆర్చరీ ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేదు, నన్ను ఎన్నిసార్లు అడిగినా కూడా నేను నో అని చెప్తాను, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగిందో కనుక్కోవాలని కోచ్ హీరో చదువుకున్న ఓల్డ్ స్కూల్ కోచ్ ని మీట్ అయ్యి మాట్లాడతాడు. ఓల్డ్ స్కూల్ కోచ్ గ్యోనో ఎప్పుడు కాంపిటీషన్స్ కి వచ్చిన ట్రైనింగ్ స్టూడెంట్స్ అందరికి అతని బ్యాడ్ లక్ వల్ల ఏదో ఒకటి జరిగేది, ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యేది. గ్యోనో తప్ప ఇంకెవ్వరు ఆ కాంపిటీషన్స్ లో విన్ అయ్యేవారు కాదు, ఇదంతా అతని బ్యాడ్ లక్ వల్లే అని చెప్తే కొత్త స్కూల్లోని కోచ్ సెకండ్ కూడా ఆలోచించకుండా, అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ కి చేతగాక వాళ్ళు విన్ అవ్వకపోతే గ్యోనో గురించి ఏవేవో రూమర్స్ ని స్ప్రెడ్ చేశారు, అలాంటి విషయాలని నువ్వెలా నమ్మావు, నువ్వు కోచ్ గా ఫెయిల్ అయ్యావని అంటాడు. డే నైట్ శ్రేణి గ్రాండ్ మా వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. గ్యోనోకి చిన్నప్పటి నుండి చాలా బ్యాడ్ లక్ ఉంది, చాలా యాక్సిడెంట్స్ జరిగేవి, కానీ ఎప్పుడూ కూడా అతను అతని లైఫ్ పైన హోప్ ని వదిలేసుకోలేదు. కానీ అతని చుట్టూ ఉన్న మనుషుల మాటల వల్లే అతను ఇంత హోప్లెస్ గా అయిపోయాడు, ఇంతగా బాధపడుతున్నాడు. ఎలాగైనా నువ్వే గ్యోనోని సేవ్ చేయాలి అని హీరోయిన్ తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే హీరోయిన్ నేను ఎలాగైనా గ్యోనోని సేవ్ చేస్తాను అని అంటూ గ్రాండ్ మా చెయ్యిని పట్టుకుంటుంది. అప్పుడే హీరోయిన్ కి అర్థం అవుతుంది గ్రాండ్ మా చనిపోయారు అని, అండ్ ఇప్పుడు మాట్లాడుతుంది తన సోల్ అని. ఇక హీరోయిన్ ఏడ్చుకుంటూ వెంటనే హీరో దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ హీరో ఇంటికి వచ్చి చూసే వరకు గ్రాండ్ మా చనిపోయి ఉంటుంది. తను నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంటాడు. ఇక గ్రాండ్ మా ఫ్యూనరల్ ని స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ గ్రాండ్ మాని చూడాలని చెప్పి షామన్ కాస్ట్యూమ్ లోనే ఆ ఫ్యూనరల్ దగ్గరికి వెళ్తుంది. హీరో షామన్ ని అక్కడ చూడగానే అన్ని అక్కడే ఆపేసి నువ్వేంటి ఇక్కడ, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని గ్యోనో హీరోయిన్ తో అంటాడు. కానీ
కానీ హీరోయిన్, నేనేం నీ కోసం రాలేదు, నేను గ్రాండ్మా కోసం వచ్చాను. ఆవిడ నేను ఇక్కడికి రావాలి అని అనుకుంది అని చెప్తుంది. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ 2ని ఎండ్ చేస్తారు. ఎపిసోడ్ 3లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ K డ్రామాస్ ఇష్టమున్న వారికి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.